నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య వాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హబ్సిగూడ. సో మామూలుగా క్యాన్సర్ అన్న వెంటనే పేషెంట్స్ మా దగ్గరకు వచ్చి అన్నీ అయిపోయాక ఫస్ట్ అడిగేది ఏంటంటే ఏ స్టేజ్లో ఉన్నారు, అంటే ఏ స్టేజ్లో ఉన్నారు అనేది జనరల్గా అందరి క్వశ్చన్. ఈ స్టేజింగ్ అంటే ఏంటి క్యాన్సర్లో, దీన్ని బట్టి ఏమేమి మార్గాలు ఉంటాయి అనేది అర్థం చేసుకోవడానికి ఈ వీడియోలో ట్రై చేద్దాం. స్టేజింగ్ అనేది ఎందుకు వచ్చింది అంటే ఇలాగే సింపుల్ లాంగ్వేజ్లో అర్థం చేయి. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, ఇవి ఇక్కడ పాకింది అక్కడ పాకింది, ఇవన్నీ మీకు ఈజీగా అర్థం కాకపోవచ్చు. కానీ అదే నేను స్టేజ్ 1లో ఉన్నారు పేషెంట్, స్టేజ్ 4లో ఉన్నారు అనుకోండి, అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంటే యూనివర్సల్గా నేను మీతో మాట్లాడడానికి కానీ, మీరు ఎవరికన్నా చెప్పడానికి కానీ, లేదంటే నేను ఇంకో డాక్టర్తో కానీ, ఇంకో కొలీగ్తో కానీ, ఏదైనా సైంటిఫిక్ ఆర్గనైజేషన్లో కానీ, ట్రీట్మెంట్ గైడ్లైన్స్కి కానీ ఒక పర్టికులర్ స్టేజ్లో పెట్టాము అంటే మనకి ఒక క్లారిటీ ఉంటుంది, అంటే ఒక ఆర్గనైజ్డ్గా వెళ్ళడానికి ఉంటుంది. సో ఈ స్టేజ్లు ఎట్లా డివైడ్ చేస్తాము అనేది చూస్తాం. సో క్యాన్సర్ స్టేజింగ్ అనేది టీఎన్ఎం స్టేజింగ్, జనరల్గా టీఎన్ఎం స్టేజింగ్ ఉంటుంది. ఈ టీఎన్ఎం స్టేజ్లో టీ అంటే సైజ్కి వస్తుంది. సైజ్ కానీ లేదంటే కొన్ని క్యాన్సర్లో ఇప్పుడు అండాశయ క్యాన్సర్ అనుకోండి, ఓన్లీ గుడ్డు వరకే పరిమితమైందా, లేదంటే గుడ్డు పైన పొరపై నుంచి బయటకు వచ్చిందా, లేదంటే ఇంకెక్కడైనా కడుపులో స్ప్రెడ్ అయిందా, వీటి బట్టి టీ స్టేజింగ్. లేదంటే కొన్నిసార్లు సైజు ఎంత సైజులో ఉంది, చిన్న సైజు ఉందా, లెస్ దాన్ 1 సెంటీమీటర్ కంటే తక్కువ ఉందా, 5 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉందా, 5 సెంటీమీటర్ల కంటే పైన ఉందా, లేదంటే పాకుదలే పక్కకి ఏమన్నా అంటే లోకల్గా చర్మంకి స్ప్రెడ్ అయిందా, దాని కింద చెస్ట్ వాల్ అంటారు, రొమ్ము క్యాన్సర్ అనుకోండి, చెస్ట్ వాల్కి స్ప్రెడ్ అయిందా, దీన్ని బట్టి టీ స్టేజింగ్ వస్తుంది. తర్వాత ఎన్ స్టేజింగ్ అంటే లింఫ్ నోడ్స్ అనుకోండి, ఎక్కడి నుంచి అన్నా బ్లడ్ ఎలా పాకిద్దో అలాగే లింఫ్ అనే ఫ్లూయిడ్ ఉంటుంది బాడీలో. లింఫ్ అనే ఫ్లూయిడ్లో ఏంటి, వేస్ట్ పదార్థాలన్నీ తీసుకొని ఆ లింఫ్ నోడ్కి వెళ్ళి అక్కడ నుంచి అన్ని పదార్థాలన్నీ బాడీలోంచి బ్లడ్ ఎలా వెళ్తుందో వాటితో పాటు సైమల్టేనియస్గా ఈ కణాలు కూడా ఉంటాయి, లింఫ్ వెజల్స్ ఉంటాయి. అన్నీ తీసుకెళ్ళి ఎక్కడికెక్కడికి స్టేషన్స్ ఉంటాయి, పోలీస్ స్టేషన్ లాగా ఆ లింఫ్ నోడ్ గడ్డలు అన్ని చోట్ల ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేస్తాయి. అలా అయితే ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేస్తే అలాగే బాడీలో ఏమన్నా క్యాన్సర్ కణాలు అవన్నీ కూడా వీటిలోకి స్ప్రెడ్ అవుతాయి. సో ఇవి నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి ఇమీడియట్గా దానికి స్ప్రెడ్ అవుతుంది. సో ఎన్ స్టేజ్ ఎక్కడి వరకు వెళ్ళింది, దాంట్లో కూడా అదే సైడ్ వెళ్ళిందా, లేదంటే దాని నుంచి పక్క సైడ్కి వెళ్ళిందా, లేదంటే అదే సైడ్లో పెద్ద గడ్డ ఉందా, సైజ్ ఎంత, దాన్ని బట్టి ఇలా చాలా విషయాలు చూసుకొని ఎన్ స్టేజింగ్ అనేది ఒకటి చేస్తాము. దాని తర్వాత ఎం అంటే మెటాస్టాసిస్. క్యాన్సర్ అంటే ఏంటి, జనరల్గా మెయిన్గా క్యాన్సర్ లక్షణం ఏంటంటే అది పుట్టిన చోట అది ఉండకుండా అన్ని చోట్లకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది టైంతో. ఇనీషియల్గా నా చర్మంకి వచ్చింది అనుకోండి, చర్మం నుంచి కొంచెం లోపలికి, ఆ తర్వాత బోన్ దగ్గరికి, అక్కడ నుంచి ఇంకా మనకి ఊపిరితిత్తుల దగ్గరికి. అంటే నాకు కాలికి వచ్చిన క్యాన్సర్ కొన్నిసార్లు తలలో గడ్డతో బయటకు వస్తాయి, అంత స్ప్రెడ్ ఉంటుంది. ఆ స్ప్రెడ్ ఎలా అవుతుంది అనేది ఈ లింఫ్ వెజల్స్ ద్వారా అవ్వచ్చు, కొన్నిసార్లు డైరెక్ట్గా వెళ్తూ, కడుపులో అయితే ఫ్లూయిడ్ ఉంటుంది, ఆ ఫ్లూయిడ్లోంచి స్ప్రెడ్ అవ్వచ్చు. మెయిన్గా రక్తనాళాల్లోకి ఒకసారి ఏమన్నా క్యాన్సర్ కణం వెళ్ళింది అనుకోండి, అది ఇంకా ఎక్కడ ఫీజిబిలిటీ ఉంటే దానికి ఆప్షన్ ఎక్కడ దొరికితే అక్కడ లంగ్స్లో కానీ, లివర్లో కానీ, బ్రెయిన్లో కానీ, ఎముకల్లో కానీ ఇలా డిస్టెంట్ మెటాస్టాసిస్ అంటాం. అంటే మనకి డిస్టెంట్ మెటాస్టాసిస్ అంటాం, అంటే మనకి ఆర్గన్ ఉన్న చోట కాకుండా ఇంకా దూరంగా స్ప్రెడ్ అవుతుంది. సో ఎంతవరకు స్ప్రెడ్ అయిందో దాన్ని బట్టి ఎం స్టేజింగ్ అనేది వస్తుంది. ఈ మూడు కలుపుకొని దాన్ని T1, T2, T3, T4 అని ఉంటుంది. మళ్ళీ N1, N2, N3 లేదంటే M0, M1. ఈ స్టేజింగ్ ఎట్లా చేస్తాము అనేది కూడా వేరియస్గా ఉంటుంది. ఇనీషియల్గా మీరు నా దగ్గరికి డైరెక్ట్గా వచ్చారు ఓపీ బేసిస్ మీద, నేను ఇంకా మీకు ఏం పరీక్షలు చేయించలేదు, దాన్ని క్లినికల్గా స్టేజ్ చేయడం అంటారు. నా చేతితో నాకు ఏం తగిలింది, నా కంటికి ఏం కనిపిస్తుంది, నేను ఫైండింగ్స్ చూసుకొని నాకు అనిపించింది క్లినికల్ స్టేజింగ్ అంటాం. దీని తర్వాత నేను కొన్ని టెస్టులు చేయించాను మీకు, పెట్ స్కానింగ్ కానీ, సిటీ స్కానింగ్ కానీ, ఏమైనా ఇమేజింగ్ అంటారు. అంటే ఇలా అన్నీ చూసుకున్నాం, ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయింది, కంటికి కనిపించకుండా ఉన్నాయి ఇమేజింగ్లో చూస్తాం. సో ఎక్కడైనా పాకిందా అని బట్టి ఇన్వెస్టిగేషన్, మళ్ళీ ఈ స్టేజెస్లో ఇన్వెస్టిగేషన్లో మళ్ళీ స్టేజింగ్ యాడ్ చేసుకుంటాం. ఇంకా తర్వాత అన్నిటికంటే బెస్ట్ స్టేజింగ్ ఏంటంటే ఫైనల్గా వచ్చే స్టేజింగ్, అది పెథలాజికల్ స్టేజింగ్ అంటాం. అంటే మనం ఇప్పుడు ముక్క తీసిన తర్వాత కంటికి కనిపించిన కణాలు కూడా మైక్రోస్కోపిక్గా కట్ చేసుకొని చూస్తే పెథాలజిస్ట్ అనే ఉంటారు. ఆ ప్యాథాలజీ డాక్టర్ కంటికి కనిపించిన కణాలు కూడా మేము చాలా గడ్డలు తీసి పంపిస్తాము. అవన్నీ క్యాన్సర్ ఉన్నాయని పంపించాము, అక్కడికి పాకే అవకాశం ఉంది కాబట్టి పంపిస్తాం అనమాట. రొమ్ము క్యాన్సర్కి ఎగ్జాంపుల్ తీసుకోండి, రొమ్ముతో పాటు శంకలో ఉన్న గడ్డలు కూడా కొన్ని తీసి పంపిస్తాం. సో దాంట్లో క్యాన్సర్ ఉందా లేదా అనేది పెథాలజిస్ట్ వాళ్ళు చూసి చెప్తారు, దాన్ని బట్టి పెథలాజికల్ స్టేజింగ్ అని వస్తాం. ఈ పెథలాజికల్ స్టేజింగ్ బట్టి ట్రీట్మెంట్ జనరల్గా ఫైనల్ డయాగ్నోసిస్ దాన్ని బట్టి ఉంటుంది. సో ఇది క్యాన్సర్ యొక్క స్టేజింగ్. దీంట్లో మనకి
ఈ మూడాట్లు బట్టి దీన్ని స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 కని వస్తాం. ఈ 4 స్టేజెస్లో జనరల్గా ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ మంచి స్టేజ్లు అంటే మీకు అర్లీగా. ఈ ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే కొన్నిసార్లు మన కంటికి కూడా కనిపించవు క్యాన్సర్లు, అవి పికప్ అవుతాయి. రొమ్ము క్యాన్సర్లో మన మ్యామోగ్రఫీ స్క్రీనింగ్ చేయించుకోవడం వల్ల, సర్వైకల్ క్యాన్సర్లో మీరు జస్ట్ ప్యాప్స్మియర్ చేయించుకోవడం వల్ల, వీటిల్లో కూడా అర్లీ స్టేజెస్ ఇన్సిడెంటల్గా జనరల్గా పికప్ అవుతాయి. మోస్ట్లీ స్క్రీనింగ్ మార్గంలో ఈ క్యాన్సర్ స్టేజెస్ పికప్ అవుతాయి. ఇంకా సెకండ్ స్టేజ్ చిన్న చిన్న సిమ్టమ్స్తో రావచ్చు. ఈ 2 స్టేజెస్ కాకుండా థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్. థర్డ్ స్టేజ్కి జనరల్గా లోకల్గా అక్కడక్కడ స్ప్రెడ్ అయ్యే వాటిని థర్డ్ స్టేజ్ కింద వస్తాయి. మీకు ఫోర్త్ స్టేజ్ అన్న వెంటనే అందరికీ జనరల్గా కామన్గా అవగాహన ఉంది ఏంటంటే ఇంకెక్కడికైనా దూరంగా పాకింది, ఊపిరితిత్తులకి పాకింది, లేదంటే బ్రెయిన్కి పాకింది, ఎముకకు పాకింది, ఇలా అన్నప్పుడు ఫోర్త్ స్టేజ్ కింద అంటాం బ్రాడ్గా. సో ఈ స్టేజెస్ బట్టి ట్రీట్మెంట్ మారిద్ది. సో ఈ స్టేజింగ్ బట్టి ట్రీట్మెంట్ అనేది మారిద్ది. మనకు కామన్గా అర్థమయ్యే విధంగానే ఉంటుంది. ఇప్పుడు మనకి క్యాన్సర్ అన్న వెంటనే డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు క్యాన్సర్ ఒక రకం క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ కోలన్ క్యాన్సర్ నుంచి వేరు, కోలన్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ నుంచి వేరు, లేదంటే ప్రాస్టేట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, అలా ఒక్కొక్క క్యాన్సర్ ఒక్కొక్క తత్వం ఉంటుంది. ఈ సరే బ్రెస్ట్ క్యాన్సర్లోనే అనుకోండి, అందరిలో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకేలా ఉంటుందా అంటే నాలో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకలా బిహేవ్ చేయొచ్చు, పక్కన వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ ఇంకోలా ఉంటుంది. ఇది వదిలేస్తే బ్రెస్ట్ క్యాన్సర్ నాలోనే ఒక క్యాన్సర్లో మనకి ఎన్నో కణాలు ఉంటాయి, వేల కణాలు ఉంటాయి. ఆ కణాల్లో ఈచ్ కణం ఒక 10% ఒకలా చేస్తాయి, ఇంకో 10% ఇంకోలా బిహేవ్ చేస్తాయి. ఒక్కొక్క కణం ఒక్కొక్క డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. అందుకనే క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎప్పుడూ మల్టీ మొడాలిటీ ట్రీట్మెంట్. అంటే నేను ఒక్కదాన్నే అన్నీ చేస్తాను అనేది తప్పు. క్యాన్సర్ ట్రీట్మెంట్లో అన్ని వాటిని నేను ఒక్కదాన్నే ట్రీట్ చేయలేను. అందుకనే ఒక టీం వర్క్ ఉంటుంది క్యాన్సర్ ట్రీట్మెంట్లో. అంటే నేను సర్జికల్ ఆంకాలజిస్ట్ని, క్యాన్సర్ ఆపరేషన్స్ చేస్తాను. ఆపరేషన్ చేసి అంతా తీసేయగలను అనుకోవడం నా తప్పు అవుతుంది. నాకు కంటికి కనిపించని కణాలు ఉంటాయి కదండి, రక్తంలోకి పాకే అంటారు, అవి నేను ఆపరేషన్లో తీయలేను. సో వాటి కోసం కీమోథెరపీ, ఇంజక్షన్లు వస్తారు, కీమోథెరపీ మెడికల్ ఆంకాలజిస్ట్ వస్తారు, ఇంజక్షన్లు ఇస్తారు, రక్తంలో ఉన్న క్యాన్సర్ని ఆపగలుగుతారు. ఇంకా రేడియేషన్, అంటే రేడియేషన్ అక్కడక్కడ లోకల్గా కంటికి కనిపించకుండా లోకల్గా స్ప్రెడ్ ఉంటుంది, రక్తంలో కాకుండా, వాటికి లోకల్గా రేడియేషన్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ రేడియేషన్ ఆంకాలజిస్ట్ అని ఆయన ప్లేలో వస్తారు. ఇవి కాకుండా న్యూక్లియర్ మెడిసిన్ వాళ్ళు కూడా చాలా వరకు రేడియో న్యూక్లియేటెడ్ అయోడిన్ ఇస్తారు. ఇవి మల్టీ స్పెషాలిటీ ట్రీట్మెంట్ అంటారు. సో క్యాన్సర్లో ఒక్క ట్రీట్మెంట్ సరిపోదు, మీకు మల్టిపుల్ ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఒక క్యాన్సర్ని మనం దాంట్లో ఉన్న కణాలను అన్నీ అడ్రస్ చేయాలి. మనకి లాస్ట్కి ఏంటండి, ఒక కణం కూడా ఎక్కడ ఉండకూడదు. ఎందుకంటే క్యాన్సర్ అనేది ఒక చిన్న కణం నుంచి స్టార్ట్ అవుద్ది, అది అబ్నార్మల్గా పెరిగిద్ది. ఆ అబ్నార్మల్గా పెరగడానికి ఒక్క కణం సరిపోతుంది. ఆ ఒక్క కణం మనం ఇంత ట్రీట్మెంట్ ఇచ్చాక అది ఒక్కటి ఎక్కడైనా మిగిలింది అనుకోండి, ఇంకొక చోటకి వెళ్తుంది, కొత్తగా మళ్ళీ స్టార్ట్ అవుతుంది, రికరెన్స్ మళ్ళీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మన ట్రీట్మెంట్ ఏంటంటే క్యాన్సర్లో రికరెన్స్ రాకుండా చూసుకోవడం. ఇప్పుడు నేను తీసేయడం కాదు, మీకు ఇంకో 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని నేను ఎంతవరకు తగ్గించుకోగలను అనేది ట్రీట్మెంట్ బట్టి ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ ఇప్పుడు మీకు ప్రెసిషన్ ట్రీట్మెంట్, పర్సనలైజ్ ట్రీట్మెంట్ అవుతుంది. అంటే నేను చెప్పినట్టు క్యాన్సర్ రకం బట్టి కాకుండా మీలో ఉన్న క్యాన్సర్ ఎట్లా బిహేవ్ చేస్తుంది అని టెస్టుల ద్వారా కనుక్కొని దానికి తగ్గట్టు ఇమ్యూనోథెరపీ అని, లేదంటే డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చాయి. అలాగే ట్రీట్మెంట్ ఆప్షన్స్లో చూసుకుంటే మనం సర్జికల్గా ట్రీట్మెంట్ అడ్వాన్సెస్ ఏంటంటే పెద్ద కోత ఆపరేషన్స్ లేకుండా చిన్న ఆపరేషన్లో లాప్రోస్కోపిక్గా కానీ రోబోటిక్ సర్జరీస్ ద్వారా కానీ చేసుకోవచ్చు. ఇంకా స్టేజ్ వైజ్ ఏంటి అంటే ఒక అడ్వాంటేజ్, మీకు అర్లీ స్టేజ్లో తెలిసిందనుకోండి, నేను అన్నట్టు ఎక్కువ పాకు ఉండదు, ఎక్కువ స్ప్రెడ్ ఉండదు, కాబట్టి ఇనీషియల్గా ఒక్క ట్రీట్మెంట్ మొడాలిటీ సరిపోతుంది. చాలా మటుకు అర్లీ స్టేజెస్లోనే అంటే ఆపరేషన్ ఒక్కటి సరిపోతుంది, ఆపరేషన్ చేసి తీసేస్తాము, మళ్ళీ మీకు కీమోథెరపీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, రేడియేషన్ అవసరం ఉండదు. కొన్ని క్యాన్సర్లు అర్లీ స్టేజ్లో ఉన్నాయంటే ఓన్లీ రేడియేషన్ ఇస్తే సరిపోతుంది, ఇంకా మిగతా ట్రీట్మెంట్స్ అవసరం లేదు. కొన్నిసార్లు ఏంటంటే ఈ స్టేజ్ 3, స్టేజ్ 2 వీళ్ళకి ఏం చేస్తామంటే ఇనీషియల్గా ఇప్పుడు నేను ఆపరేషన్ చేయాలనుకుంటున్నాను రొమ్ము క్యాన్సర్కి, ఆపరేషన్ చేయగల విధంలోనే ఉంది. అంటే నేను ఆపరేషన్గా సర్జికల్గా టెక్నికల్గా కోసేయగలను, తీసేయగలను, కానీ దానివల్ల వాళ్ళు బతికే సర్వైవల్ అడ్వాంటేజ్ అంటారు. అంటే ఎన్ని సంవత్సరాలు బతుకుతారు అనే దానికి డిఫరెన్స్ ఉంటుందా, లేదంటే కొంతమందికి నేను రొమ్ములో గడ్డ ఉన్నా సరే రొమ్ము మొత్తం తీయాలనుకోవట్లేదు, రొమ్ము ఉంచి గడ్డ మట్టుకే తీయాలనుకుంటున్నాను, సో సైజ్ తగ్గించాలనుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ముందుగానే కీమోథెరపీ ఇచ్చి ఇంజెక్షన్స్ ఇచ్చి సైజ్ తగ్గించుకుంటాము, లేదంటే ఆ కీమోథెరపీ బెనిఫిట్స్ పనిచేసే వరకు వెయిట్ చేసి తర్వాత ఆపరేషన్ చేస్తాం. దీన్ని నియో అడ్జువెంట్ ట్రీట్మెంట్ అంటారు. అంటే సర్జరీ ముందే కీమోథెరపీ అవి ఇచ్చి తర్వాత సర్జరీకి తీసుకుంటాం. ఇంకా రెక్టమ్ క్యాన్సర్ అంటారు, అంటే కింద పెద్ద పేగ్ క్యాన్సర్లు, వీటి యానల్ క్యాన్సర్లో కొన్నిసార్లు ఏం చేస్తామంటే రేడియేషన్ ఇప్పించి
ఆ రేడియేషన్ తర్వాత సైజ్ తగ్గించుకొని దాని తర్వాత చిన్న ఆపరేషన్స్తో, అంటే మేము జనరల్గా ఇప్పుడు ట్రెండ్ ఎలా అవుతుందంటే క్యాన్సర్ తీసేయడంతో పాటు డిస్కంఫర్ట్ కూడా కనిపించకుండా ఉండడానికి ట్రీట్మెంట్ ఆ పరంగా వెళ్తుంది. అంటే ఏంటి, మీకు ఆర్గన్ ప్రిజర్వేషన్, అంటే ప్రతి చోట పెద్ద పెద్ద ఆపరేషన్లు చేసి అన్నీ తీసేయడం కాకుండా వీలైన మటుకు క్యాన్సర్ మటుకే తీయగలిగి ఆర్గన్ ఉంచితే దాని పని, అంటే మనకి గొంతు క్యాన్సర్ వచ్చినప్పుడు స్వరపేటిక్ క్యాన్సర్ వచ్చిందనుకోండి, అర్లీ స్టేజెస్లో ఉందనుకోండి, నేను మీ గొంతు మాట రావడం మొత్తం పోయే అవకాశం ఉంటుంది. అలా మొత్తం పోయే అవకాశం ఉన్నప్పుడు నేను ఓన్లీ రేడియేషన్ ఇచ్చి క్యాన్సర్ మొత్తం తగ్గిపోయింది అనుకోండి, మీ స్వరపేటిక్కి ఆపరేషన్ చేయకుండా దాన్ని అట్లనే వదిలేయగలము. ఆర్గన్ ప్రిజర్వేషన్ అంటాం. కింద పెద్ద పేగు దగ్గర కూడా కొన్ని ఆపరేషన్లు ఏంటంటే మొత్తం పేగు మొత్తం మూసేయాల్సి వస్తుంది, కింద నుంచి మలద్వారం కూడా మూసేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు మోషన్ బయటకు రావడానికి చిన్న పేగు కడుపు పైన పెడతాము, కడుపు పై నుంచి మోషన్ బయటకు వస్తూ ఉంటుంది. ఇది అందరికీ ఇష్టం ఉండే ప్రొసీజర్ కాదు, చాలామంది న్యాచురల్గా ఉండడానికి ఇష్టపడతారు. సో అలాంటప్పుడు కూడా ఏం చేస్తాము, ఈ ఆర్గన్ ప్రిజర్వ్ చేయడానికి, అంటే స్పింక్టర్ కింద మలద్వారం ప్రిజర్వ్ చేయడం కోసం అని చెప్పి రేడియేషన్ ఇచ్చి రేడియేషన్తో సైజ్ తగ్గించుకొని ఆ స్టేజ్ అయితే ఉందో తగ్గించుకొని ఆ తగ్గించుకున్న తర్వాత మనం ఆపరేషన్ చేయగలుగుతాం. సో ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది అనేది చాలా ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. క్యాన్సర్ ఏంటి, క్యాన్సర్ తత్వం ఏంటి, ఇవన్నీ కాకుండా మీరు ఎట్లా ఉంటారు, అంటే పేషెంట్ని చూస్తాం. కొంతమంది 70 సంవత్సరాలు ఉంటారు కానీ 50 సంవత్సరాలలాగా ఫిట్గా ఉంటారు. కొంతమంది 50 సంవత్సరాలే ఉంటారు కానీ లేచి నడవలేరు, చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేరు. సో ఒక పేషెంట్ని చూసి వాళ్ళు మనం ఇచ్చే మందులు టాలరేట్ చేయగలరా లేదా అని చూసుకొని ఆ పేషెంట్ బట్టి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇవే కాకుండా ఎఫోర్డబిలిటీ, అంటే ఈ ట్రీట్మెంట్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి 100 కొత్త రీసెంట్ అడ్వాన్సెస్తో చాలా ఆప్షన్స్ వచ్చినాయి. అవన్నీ ఫైనాన్షియల్గా ఎఫర్ట్ చేయగల పరిస్థితి అందరికి ఉందా, ఇవన్నీ చూసుకొని కన్సర్న్ డాక్టర్ మీకు ఒక ట్రీట్మెంట్ ప్లాన్ మీతో డిస్కస్ చేసి ఒక పర్సనలైజ్డ్ ప్లాన్ అరేంజ్ చేసుకోగలుగుతాం. ఇవన్నీ కాకుండా స్టేజ్ 4 క్యాన్సర్లో ఏంటి అంటే మా ఎయిమ్, మేము ఇంకా క్యూర్ గురించి ఎక్కువ ఆలోచించాం. అంటే ఇప్పుడు నేను ఈ క్యాన్సర్ ఉంది స్టేజ్ 1లో క్యూర్ చేసేస్తాను, మొత్తం తీసేస్తాను, మళ్ళీ వచ్చే అవకాశం 90% కంటే తగ్గిస్తాను, నువ్వు 10 సంవత్సరాల తర్వాత 80% బతుకుంటావు, ఇలాంటి గ్యారెంటీలు ఇవ్వగలుగుతాం. అదే స్టేజ్ 4 క్యాన్సర్కి వచ్చింది అనుకోండి, మనం ఎంత చేస్తా ఆల్రెడీ పాకున్న క్యాన్సర్కి మేము చాలా మటుకు ట్రీట్మెంట్ అందించలేని పరిస్థితుల్లో ఉన్నాము ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో. సో అలాంటప్పుడు ఏం చేస్తాము, ఈ కీమోథెరపీ డ్రగ్స్ అనేవి ఎలా అయితే క్యాన్సర్ కణాల పైన పనిచేస్తాయో అలాగే నార్మల్ కణాలు కూడా పనిచేస్తాయి. సో ఆ నార్మల్ కణాల పైన పనిచేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆల్రెడీ స్టేజ్ 4లో ఉన్న పేషెంట్స్ చాలా వీక్గా వాళ్ళ సిమ్టమ్స్ ఉండి దానికి తగ్గట్టు పరిస్థితుల్లో ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం ఇంకొన్ని ఇంజెక్షన్లు, ఈ ఇంజెక్షన్లు చాలా స్ట్రాంగ్ ఇంజెక్షన్లు, మామూలుగా మనం చిన్న చిన్న ఇంజెక్షన్లు లోకల్గా తీసుకునే ఇంజెక్షన్లు లాంటివి కావేవి, చాలా స్ట్రాంగ్ ఇంజెక్షన్స్. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆ సైడ్ ఎఫెక్ట్స్ పేషెంట్కి ఇవ్వదలుచుకోము. అంటే ఆల్రెడీ బాధపడుతున్న వాళ్ళని బెనిఫిట్ లేకుండా ఇంకా బాధకు గురి చేయాలని ఉండదు. సో మా మెడిసిన్లో, మోడర్న్ మెడిసిన్లో మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఫస్ట్ డూ నో హార్మ్ అంటారు. అంటే నువ్వు మొదట నీ పరంగా పేషెంట్కి ఏమీ హార్మ్ కాజ్ చేయకూడదు, అది ట్రీట్మెంట్ ఎజెండా ఉంటుంది. ఉన్నాయి కదా అని చెప్పి మా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి మీకు పనికి వస్తాయో పనికిరావో చూడకుండా ఇచ్చేసాము. సో మీకు స్టేజ్ 4లో చాలా మటుకు ప్యాలియేటివ్ కేర్ అని ఉంటుంది. అలా అని చెప్పి పేషెంట్ని నీ కర్మ నువ్వు ఎట్లా బతుకుతావు అట్లా బతుకొని వదిలేసే పరిస్థితి కూడా కాదు, ప్యాలియేటివ్ కేర్ అని ఉంటుంది. దీంట్లో ఏంటి మనం ఏం ఆలోచిస్తామంటే పేషెంట్ని ఎన్నాళ్ళు ఎక్కువ బతికించగలం, అంటే నువ్వు ఇప్పుడు 6 నెలల్లో చనిపోయే పరిస్థితి ఉందనుకోండి, దాన్ని మనం 1-2 సంవత్సరాలు పొడిగించగలుగుతాం. ఇంకొకటి బతికున్నంత మాత్రాన సరిపోదు, ఇబ్బంది పడకుండా బతకాలి. అంటే బాగా ఈరోజు మరి బతుకున్నారు, క్యాన్సర్ వల్ల సర్వైవల్ వచ్చింది కానీ బాగా నొప్పి ఉంది, నొప్పితో బతకగలుగుతారా, వాసన వచ్చే డిశ్చార్జెస్ వస్తున్నాయి, అంత వాసనతో బతకలేరు. సో ఈ ప్యాలియేటివ్ కేర్ ఏంటంటే తినడానికి తిండి ఉందా సరిగ్గా, మోషన్ బయటకు పోతుందా, మూత్రం ఉందా, నొప్పి లేకుండా పడుకోగలుగుతున్నారా, ఇలాంటి బేసిక్ అనుకుంటాం కానీ ఇవి చాలా ఇంపార్టెంట్. డే టు డే లివింగ్కి అవసరమైన ట్రీట్మెంట్ అంతా ప్రొవైడ్ చేస్తాం. ఇది కూడా క్యాన్సర్ పెయిన్ అండ్ పాలియేషన్ కూడా క్యాన్సర్ యొక్క ట్రీట్మెంటే. ఇవన్నీ కలిపి మల్టీమొడాలిటీ ట్రీట్మెంట్లో స్టేజ్ బట్టి క్యాన్సర్ యొక్క ట్రీట్మెంట్ మారుతూ ఉంటుంది. ఇది మనకి బ్రాడ్గా జనరల్ ఓవర్వ్యూ విచ్ ఒక్కొక్క క్యాన్సర్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.